అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఏముంటాయండి అమ్మాయిల ఫోటోలు. ఈ అమ్మాయిలంతా ఎవరు? ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నా దగ్గర 10,000 తీసుకున్నాడు సార్, సూపర్ ఫిగర్ ని సెట్టింగ్ చేస్తానని. సెట్ చేస్తాడా? యా చేస్తా ఉంటే ఇది మా కుల వృత్తి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఏంటండి, మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, మేం చేస్తున్నాం, రేపు మా పిల్లలు చేస్తారు. కుల వృత్తి అంట. ఇక వీటితో డిస్కషన్స్ అనవసరం గానీ ఎక్కించేద్దాం. ఏంటి ఎక్కించేది? బైక్. ఎందుకు? స్టేషన్ కి. స్టేషన్ కి ఎందుకయ్యా? అక్కడ సెటప్ చేద్దామని. ఓహో సెటప్. అయితే పర్వాలేదు, రెడీ సార్. సెటప్ అంటే పెళ్లి సెటప్ అనుకుంటున్నాడు, అయిపోయాడు. పోలీసు వాళ్ళ దెబ్బలంటే ఏంటో అనుకున్నాను. అమ్మా డ్రెస్ నలగకుండా కొళ్ళబడి సుదులు పెట్టారేంటి? అమ్మా ఏంటైనా ఊళ్ళో వాళ్ళ ఫోటోలన్నీ నా దగ్గర ఉంటే నా ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారేమిటి? సరిగ్గా ఏంట్రా? రే చందు, ఏం చేస్తున్నావురా? నువ్వేగా సున్నాలేమన్నా, అందుకే సున్నాలేస్తున్నా. సున్నా లేయడం అంటే ఇది కాదురా, ఎక్కడ నల్లగుంటే అక్కడ కొట్టాలి. ఓహో ఆనంద్, ఎక్కడ నల్లగుంటే అక్కడ సున్నాలేమన్నాడు. నాన్న ఫోన్ ఎత్తండి. నాన్న ఫోన్ ఎత్తండి. ఏం డాడీ, ఫోన్ చేయదని చెప్పాను కదా. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తాతయ్య అమ్మమ్మ నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. అసలు నేను ఇండియా వచ్చింది మా ఫ్రెండ్ పెళ్లి చూడటానికి కాదు, తాతయ్య దగ్గర ఉండిపోవటానికి. దీపావళి పండగ నేను రాను. ఈ దీపావళికి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేసుకుంటాను. అసలు తాతయ్య దగ్గరుంటే నాకు రోజు దీపావళే. అయ్యో చిన్నమ్మ గారు, అది అయ్యగారు కుర్చీ. వాట్? అది అయ్యగారు కుర్చీ. ఆయన చూస్తే నిన్ను కోపడతారమ్మా.
కొడతారా తాతయ్య? ఏంటి పండు కోసేద్దామనే? నీకు తెలీదేమో, ఈ ఇంట్లో పండిన మొదటి పండు మనమే తినాలమ్మా. అది నేను రాకముందమ్మా. ఏ చెప్పేది నీకే. సింహాద్రి, అయ్యా ఆ పండు కొయ్. అలాగేనయ్యా. ఆనంద్, నీ చేత్తో సీతుకి అందులో సగం వాడికి ఇవ్వు. దేన్నైనా సిరిసగం పంచుకునేది ఎవరు? భార్యాభర్తలు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిన్ను ఇప్పుడే జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే వెళ్ళడానికి నేనేం గేట్ దగ్గర వాచ్మెన్ కాదు, యూనియన్ లీడర్ని. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటయ్యా పద్ధతులు? ఫ్యాక్టరీకి తాగి రావటమా? రాత్రి తిరునాళ్ళలో కొంచెం ఎక్కువైంది, తెల్లారన దిగలేదు, దానికి డిస్మిసా? నీకు ఇంతకు ముందు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్. లీవ్ దిస్ ప్లేస్. అగ్గి పెట్టెతో ఆడుకుంటున్నావు, గొడవలు అయిపోతాయి చెప్తున్నా. వెళ్ళవయ్యా. డాడీ. సీతు, ఆనంద్, ఏంటి ఇలా వచ్చారు? అంకుల్ గుడ్ న్యూస్. కాదు, గ్రేట్ న్యూస్. వెంకయ్య అమ్మా. రా తినమ్మా. ఇదిగోమ్మా తిను తిను. తాతయ్య మా ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నా డాడీ. రియలీ? అవును అంకుల్. ఎన్నాళ్ళకి మీ మొహంలో నవ్వు చూసావమ్మా. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. ఏ ఇంట్లో మీ అమ్మ ప్రేమను పోగొట్టుకుందో ఆ ఇంట్లోనే నువ్వు ప్రేమను సంపాదించుకున్నావు. నా కూతురు పెళ్లినాడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆనందం మళ్ళీ ఈ పెళ్లితో తిరిగి వస్తుంది. నాకు అంతకంటే ఆనందంగా ఉంది అంకుల్. దూరమైన మన రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలన్నాను. ప్రారంభించాం. ఇక మన మధ్య మిగిలింది 7 అడుగుల దూరం మాత్రమే. ఏమిటి శాస్త్రి గారు, 6 మాసాల నుంచి ముహూర్తాలున్నాయి, కొడుక్కి పెళ్లి చేయండి అని తొందర పెట్టారు. తీరా ముహూర్తాలు పెట్టమనేసరికి పంచాంగం తెగ తిరగేస్తున్నారు. ఏమైనా? అయ్యో ఎంత మాట! ఎక్కడైనా సంభావన కోసం గుర్తుపడతానేమో గాని తమ దగ్గర ఎందుకండి? అడగకుండానే ఇచ్చేటువంటి మహానుభావులు. తాతయ్య, ఏమిటమ్మా? అందరూ ఉన్నాం ఇక్కడ. మా నాన్న కూడా ఉంటే బాగుంటుంది. ఫోన్ చేసి పిలవనా? నువ్వు మీ నాన్నతో గొడవపడి వచ్చేసానన్నావు. ఉత్తిదే తాతయ్య. అలా చెప్తే గాని మీరింట్లోకి రానివ్వరని అబద్ధం చెప్పారు. మా నాన్న ఇక్కడే జాబ్ చేస్తున్నారు. రోజు ఇక్కడ ఏం జరుగుతోందో క్రికెట్ కామెంటరీ లాగా మా నాన్నకి చెప్తూనే ఉన్నా. మా నాన్న చాలా మంచివారు తాతయ్య. ప్రసాద్ చాలా మంచివాడు నాన్న. అమ్మ పోయినా రెండో పెళ్లి చేసుకోకుండా నన్ను ప్రేమగా పెంచారు. అందుకే నాన్నంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీ ఆశీస్సులతో అమ్మ పెళ్లి జరగలేదు, కానీ నా పెళ్లి మాత్రం మా నాన్న ఆశీస్సులతోనే జరగాలి. నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయం చేస్తాను? నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు అది చదువు, ఇది జీవితం సార్. చదువు, ఇది జీవితం సార్. జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? నువ్వు చెప్పిందే నిజం. నీ పెళ్లి మీ అమ్మ పెళ్లిలా జరగకూడదు. ముహూర్తాలు పెట్టేటప్పుడు ఆడపిల్ల పుట్టింట్లో ఉండడమే ధర్మం. నువ్వు వెళ్ళు. చూసావా? ఓ భయపడిపోయావు. నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ముహూర్తాలు పెట్టగానే ఫోన్ చేయి. ఓకే, వస్తానండి. శుభం. థ్యాంక్ యూ తాతయ్య. చూసారా, మొబ్బులు కమ్మినట్టే కమ్మి విడిపోయాయి.
ఇక కార్యక్రమం ఆరంభిద్దామా? ఈ పెళ్లి జరగదు శాస్త్రి గారు. రాఘవయ్య గారు ముహూర్తం పెట్టేశారండి. అది దుర్ముహూర్తం అయి ఉంటుంది. హలో సుబ్రహ్మణ్యం, రాఘవయ్య, ఏంటి ఫోన్ చేసావు? నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి. అభ్యంతరం ఉంటే ఫోన్లోనే చెప్పు. అభ్యంతరం? అదృష్టం రా. రేపే నిశ్చితార్థం. ఏమండి? ఆ, అయ్యా తమరు తొందరపడుతున్నట్టున్నారు. లేదు, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను నా కూతుర్ని తప్పుగా పెంచాను. అందుకే అది నన్ను కాదని వెళ్ళిపోయింది. వాడి కూతుర్ని పద్ధతిగా పెంచాడు. అందుకే వాడు ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నేను ఒకసారి ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోకూడదు. ఓడిపోను. ఎందుకో తెలుసా? నా కొడుకుని నేను సాంప్రదాయంగా పెంచాను. నా గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ తనేనని వాడికి తెలుసు. అందుకే నేను ఓడిపోను. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోరా. ఈ ఇంట్లో ఆయన మాటకి ఎదురులేదు, ఆయన నిర్ణయానికి తిరుగులేదు. మాటన్నా చెప్పకుండా నా కూతురు వెళ్ళిపోయింది. మాయలో పడి నా మనవరాలు వెళ్ళిపోయింది. మాట కట్టుపడి నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు పోగొట్టుకునేది నీ ప్రేమని. కట్టుకున్నదాని కాబట్టి నేను భరించక తప్పదు. వెళ్ళిపోరా. సీతుని పెళ్లి చేసుకో. ఇందులో నాన్నగారు చేసింది ఏముందమ్మా? నేను సీతుని ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ విషయం నాన్నగారితో చెప్పకపోవడం తప్పే కదమ్మా. తప్పే కదా అని నువ్వు మాట్లాడకుండా ఊరుకుని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది మరో తప్పు అవుతుంది. అప్పుడు ఈ ఇంటి సమస్య ఇంకో ఇంటి సమస్య అవుతుంది. నా మాట విని వెళ్ళిపోరా. పోతమ్మా, నాన్నగారు తన మనసుకైన గాయానికి నన్ను మందులా తెచ్చుకున్నారు. మందులా ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ విషయంగా మాత్రం మారకూడదు. పోతమ్మా, వద్దు. వెళ్ళిపోదామమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ ఊరు నుంచే కాదు, ఈ దేశం నుంచే వెళ్ళిపోదాం. ఇదిగో ఏంటిది? ఈ ఫ్లైట్ టికెట్స్ నీ పేరు మీద, సీతక్క పేరు మీద ఉన్నాయి. మీ ఇద్దరు బెంగళూరు వెళ్ళిపోండి. మీరిద్దరు అక్కడ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అవును, వెళ్ళిపోండి. చిన్న పిల్లలు చిన్నపిల్లలా ఉండకుండా ఏంట్రా ఇదంతా? ఎంతసేపు ఈ గొడవలే కానీ మీకు చదువులు లేవా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వెళ్ళి చదువుకోండి, పోండి. ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు ఎందుకు? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి, పోండి. బిల్డింగ్ ఎంత ఎత్తునుందంటే రేట్లు ఇంకెంత ఎత్తునుంటాయో. తక్కువ గదులను ఉంటాయిలేరా.
పదండి. పద. టేక్ యువర్ సీట్. మా లండన్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? ఎస్ సార్. ఇది ఎంత బాబు? 1 lakhs. అమ్మో వద్దులే. ఇది కూడా. ఈవినింగ్ 7 o'clock కి ఫ్లైట్ సార్. 4 o'clock కి చెక్ ఇన్ అవ్వాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సీతు వెళ్దామా? రాయ్ ఎండి గడ్రా. ఏంట్రా తాగొస్తే డిస్మిస్ చేస్తావా? ఇప్పుడు తాగా ఏం చేస్తావు? ఏ మలేష్ గొడవ చేయకు, వెళ్ళిపో. వెళ్తా. నువ్వు ఈ ఊరు వదిలేసిపోతున్నావు కదా, నా జాబ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఏంట్రా బాట్లు తీస్తున్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చెప్పేది నీకే, వెళ్ళు. పోలీసులు పిలిపిస్తాను. పిలిపించు. జైల్లో పెట్టిస్తాను. రెడీ? జైల్లో పెట్టిస్తావా? జైలు నాకే కొత్త కాదురా. అర్థంగా ఉండదురా నీకు? పోలీసులు ఫోన్ చేయండి డాడీ. ఏంటే ఫోన్ చేస్తే ఏమవుతుంది? డాడీ ఎంత చూస్తాను రాస్కల్. స్టెథోస్కోప్తో గుండె చప్పుడు వినే డాక్టర్ని రా నేను. అది లేకుండానే వాళ్ళిద్దరి గుండె చప్పుడునే విన్నాను. వాళ్ళిద్దరిని విడదీసి నా కూతుర్ని నీ ఇంటి కోడని చేయలేను. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఒక నిర్ణయం మనిషి జీవితాన్నే మార్చేస్తుందనుకున్నప్పుడు తీసుకునే ఆ నిర్ణయంలో తప్పు ఉండకూడదు. నీకు నా కూతురి మీద ప్రేమ ఉంది, మీ నాన్న మీద గౌరవం ఉంది. నిర్ణయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నీకు ప్రేమే కావాలనుకుంటే మాతో వచ్చే. ఒకప్పుడు మిమ్మల్ని మా నాన్నగారు అభిమానంతో చేరదీశారు, కానీ మీరు ఆయనకి నమ్మక ద్రోహం చేశారని మళ్ళీ మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియని నన్ను తన వారసుడిని చేసుకున్నారు. ఇప్పుడు నేను కూడా ద్రోహం చేస్తే ఆయనకి మానవ జన్మ మీదే నమ్మకం పోతుంది. మనిద్దరం ప్రేమించుకున్నాం, కానీ అంతకంటే ముందు మన పెద్దల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాం. ఆ ప్రేమే గొప్పది. తను అలాగే ఉండిపోని సీత.
ఎవరవండి ఆ ఫ్లైట్ టికెట్స్? ఇవి ఫ్లైట్ టికెట్స్ కాదు, మనం గుడ్డి వాళ్ళమని అది వాడు మనకిచ్చిన సర్టిఫికెట్లు. ఆ రోజు దాన్ని ఇంట్లోకి రానివద్దన్నాను. ఆడపిల్ల అది ఏమైనా చేసుకుంటే ఆ పాపం మనకి చుట్టుకుంటుందన్నావు. అదేమీ చేసుకోలేదే. మనల్ని చేసిన మోసం. వాళ్ళమ్మ పెరట్లోంచి పారిపోతే ఇది సింహద్వారం నుంచే నీ కొడుకుతో లేచిపోవడానికి సిద్ధపడింది. చూడు, మనం ఏం తప్పు చేసామే? మనకే ఇంతకలా జరుగుతుంది. కాలు కింద పెట్టనివ్వకుండా పెంచిన కూతురు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికి వీడి తెస్తే వీడు కూడా మనకు అన్యాయం చేశాడు. నేనేం తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. ఊరు పేరు లేని నీకు ఇంటి పేరు ఇచ్చి అడ్రస్ ఇచ్చి తప్పు చేసింది నేను. ప్లాట్ఫామ్ మీద పడి ఉండాల్సిన నిన్ను ఈ ప్యాలెస్ లోకి తీసుకొచ్చి తప్పు నేను చేశాను. ఇంకా నిన్ను తిట్టి నన్ను నేను దిగజార్చుకోలేను. నా రక్తం పంచుకు పుట్టిన కూతురి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరి రక్తాను అనాథకు నువ్వు మోసం చేయడంలో వింతే ఉంది. రే, నా కూతురు లేచిపోయినప్పుడు నేను ఓడిపోలేదురా. ఇప్పుడు నేను ఓడిపోయింది. వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించు. వెళ్ళిపో. పర్లేదు, ఉంచుకో. ఫ్లైట్కి టైం అయింది, వస్తాను. మంచిదయ్యా. రామ్, ఆ ఇంటి వాళ్ళకి అక్కర్లేంది నేనమ్మా, నువ్వు కాదు. ఆనంద్ చాలా మంచివాడమ్మా. అతనికంటే మంచివాణ్ణి నేను నీకు భర్తగా తేలేను. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాననుకుంటాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అది మీ అమ్మ నడిచిన ఇల్లమ్మా, వెళ్ళాం.
వెళ్ళలేను. ఆనంద్, అత్తయ్య గారు, మీరు వెళ్ళొద్దు. నేను చెప్పేది మీరు వినాలి. మసీదుకు వెళ్ళి నమాజ్ చేసేవాళ్ళు ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్ళరు. వెళ్ళకూడదని ఎక్కడా లేదు, కానీ వెళ్ళరు. అక్కడ మతం అడ్డం వస్తుంది. దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి నేను ఎప్పుడైనా రావచ్చు, కానీ రాలేదు. ఇక్కడ నేను చేసిన తప్పు అడ్డం వచ్చింది. మీనాక్షిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్లిన రోజున అది ప్రేమ అనుకున్నాను. ఒక ప్రేమికుడుగా నేను చేసింది తప్పు కాదు అనుకున్నాను. కానీ అది తప్పని ఒక తండ్రిగా ఎప్పుడు తెలుసుకున్నాను. నా కూతుర్ని మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపో అంటే అది 10 గజాల దూరం వెళ్ళి తిరిగి నా వైపు చూసింది. ఆ 10 గజాల దూరాన్నే నేను భరించలేకపోయాను. అప్పుడు అనిపించింది, మీ కూతుర్ని మీ జీవితంలోంచి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానా అని. భగవంతుడు తప్పుదిద్దుకునే అవకాశం అందరికీ ఇవ్వడు, కానీ నాకిచ్చాడు. ఆ రోజు మీ అమ్మాయిని తీసుకెళ్ళింది నేను. ఈరోజు నా కూతుర్ని అప్పచెప్తున్నాను. జరిగింది మర్చిపోండి. మీరు నన్ను క్షమించకపోయినా ఎన్నో సంవత్సరాలుగా మీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్న మనిషి ఉన్నారు. ఆ మనిషినైనా క్షమించండి. నాన్నా, నేను చనిపోతున్నాను తెలిసినా మీరు రాలేదంటే మిమ్మల్ని నేనెంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మీరు వస్తే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుకున్నాను. మీరు రారని తెలిసిపోయింది. నాన్న, నేను పుట్టినప్పుడు మీ చేతుల్లో ఏడ్చుంటాను. ఇప్పుడు చనిపోతూ ఏడిపించి వెళ్ళిపోతున్నాను. నాకింకో జన్మంటూ ఉంటే మీ కూతురుగానే పుడతాను. మీ మాటే వింటాను. అమ్మా, నాన్నగారు చిన్న తప్పుని కూడా క్షమించరు. నన్ను క్షమించమని చెప్పమ్మా. మీనా, సీత, 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 రుకో సీత.
ప్రసాద్, నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండడానికి నేను నిన్ను క్షమాపణ అడగాల బాబు. మనిషికి పౌరుషం పంతం మాత్రమే ఉండాలనుకున్న నాకు కదిలించే కన్నీళ్లు కూడా ఉంటాయని గుర్తు చేశావు. ఈ ప్రపంచంలో దానగుణమే గొప్పదని చాలామంది అంటుంటారు, కానీ క్షమించడమే అతి గొప్ప గుణం అని ఇప్పుడు నేను తెలుసుకున్నా. రారా వచ్చి చెప్పు, నువ్వేగా ఫ్లైట్ టికెట్స్ ఇచ్చింది, వెళ్ళి తాతగారి చెప్పు. ఏమిటి వినండి? మనేమో మీలో ఆనంద్కి వేరే పెళ్లి చేస్తున్నాలని ఆనంద్ బెల్ మీద సీతక్క బెల్ మీద ఫ్లైట్ టికెట్స్ తెచ్చిచ్చావు. ఆనంద్ ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. బాబు, అత్తని ఎవరి పేరు మీద చేయించమంటారు? రాఘవయ్య సీతాలక్ష్మి గారి పేరు మీద చేయించే. గోత్రం చెప్పండి. పోగునోళ్ళ గోత్రం. మీ పేరు? ఆనంద్. గోత్రం? మీ గోత్రం చెప్పు బాబు. దేవుని గోత్రం. కాదు, పోగునోళ్ళ గోత్రం. నాకు నిజం ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదుగా. 20 సంవత్సరాల క్రితం ఇదే ఆశ్రమం నుంచి దేవుడిచ్చిన పుత్రుడు నిన్ను తీసుకెళ్లాను. పరువు తీసి వెళ్ళిపోయిన కూతురి స్థానంలో పరువు నిలబెట్టే కొడుకు అని నిన్ను అమితంగా ప్రేమించాను. ఆ ప్రేమే నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఆ పిచ్చే నిన్ను అనుమానించేలా, నిన్ను అనాథమని నోరు జారేలా చేసింది. ఆ దేవుడు నన్ను కరుణించాడు. అందుకే నువ్వు మళ్ళీ నాకు కనిపించావు. లేకపోతే నేను అనాథనయ్యేవాడినిరా.